దేవుని లేఖనం ద్వారా మనము ఒకరితో ఒకరు బలపరచబడుటకై ఆశతో వాక్యాన్ని వినాలని అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 లేఖనం నుంచి ఒక వ్యక్తి అహంభావాన్ని కలిగిన వాడు దేవుని దృష్టిలో తప్పకుండా ఉంటాడు. అలాంటి అహంభావానికి వాక్యము హెచ్చరిస్తుంది. అహంభావము కలిగిన వాడు వాక్యానికి విరుద్ధము అని వాక్యమే హెచ్చరిస్తూ, ఒక వ్యక్తి వాక్యానికి విరుద్ధముగా ఉంటే ఆ వ్యక్తి లోకములో ఓడిపోయిన వాటితో సమానము అని. ధనముండవచ్చు, పేరుండవచ్చు, లోక భోగాలు అన్నీ ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతను ఎవరు అంటే ఓడిపోయిన వాటితో సమానం. ఎవరి ముందు ఓడిపోయిన వాటితో సమానము అని వాక్యం చెప్పింది అంటే వెర్రివాడి ముందు. ఎవరి ముందట నీకు చెప్పాలి, వెర్రివాడి ముందు. ఒక వెర్రివాడు ఎదుటి వారికి సమాధానం చెప్పలేదు, ఎదుటి వారితో వాదించలేదు, ఎదుటి వారితో మాట్లాడలేదు. వారికంటే దరిద్రుడు ఎవరు అంటే అహంకారి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితాల్లో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. విధేయత కలిగిన వ్యక్తి దేవుడు ప్రేమిస్తాడు. అబ్రహాము విధేయతతో ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు. హేబేలు విధేయతతో ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు. కయీను విధేయతకు విరోధముగా ఉన్నాడు. అహం తన జీవితాల్లోకి ఎప్పుడు ప్రవేశించిందో అతను ఓడిపోయాడు. కయీను మనస్సు ఓడిపోయింది, కయీని జీవితం ఓడిపోయింది, కయీని యొక్క సాక్ష్యం కూడా ఓడిపోయింది. ఒక దినం రక్షించబడిన మనము, యేసు రక్తముతో కడగబడిన మనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షించబడిన మనము వెనకకు తిరగని స్వభావం మనలో ఉండాలి. ఒకవేళ వెనక్కి తిరిగితే మనం కూడా లోకంలో ఎవరంటే ఓడిపోయాము అని అర్థం. ఎందులో ఓడిపోయాము అని ప్రశ్నించుకుంటే అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో నీవు ఏవైతే కలిగి ఉన్నావో అన్ని విషయాల్లో దేవుడు నేను వాకరింపులు చేస్తాడు. అందుకని ఒక వ్యక్తికి విధేయత అనేది దేవుడు వాక్యమే నేర్పింది. ప్రపంచంలో ఏ శాస్త్రము కూడా విధేయత నేర్పలేదు. విధేయత అనేది వాక్యం విన్నవానికి వస్తుంది. విధేయత లేకపోతే ఎదుటి వ్యక్తిని మనము ప్రకటించుకుంటాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రకటించుకునుట నా వంతు అని ప్రభు సెలవించాడు. మనం ప్రకటించుకునే వారిగా ఉండకూడదట. నేను శత్రువు యొక్క శోభలకు గురైనా కానీ ఆ శత్రువుని దేవునికి అప్పగించాలి. ఎందుకు అంటే నీ శత్రువు మీద ప్రకటించుకున్న దేవుని యొక్క వంతు. నీ వంతు ఏమిటి తెలుసా? ఆ శత్రువుని క్షమించాలని కోరటం. ప్రపంచంలో అన్ని విషయాలలో, అన్ని మాటలలో విలువైన మాట ఏంటి అంటే క్షమాపణ. ఒక వ్యక్తి క్షమాపణ కలిగిన జీవితము, సాక్ష్యము, మనస్సు కలిగి ఉంటే అతనికి ఎప్పటికీ కూడా అపజయము అనేది రానే రాదు. క్షమాగుణము మనం సంపాదించగలిగితే లోకములో ఉండే అన్ని భాగ్యాల కంటే క్షమాగుణము చాలా భాగ్యమైనది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభువు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, ఎవడను తన్ను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనా
ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు ఎదివాడు కావాలి. తత్వజ్ఞానము, స్వాభిమానమైనటువంటి జ్ఞానము, లోక జ్ఞానము, బుద్ధి కలిగిన జ్ఞానము నీలో ఉన్నాయి, మానవ జ్ఞానము నీలో ఉంది అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని దృష్టిలో వెలువడి. ఎందుకు అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు, తత్వజ్ఞానము కలిగిన వాడు, మాటల మాంచము లేనివాడు, దేవుడి వాక్చాతుర్యము కలిగిన వాడు. ఎదురు వారితో వాదోపవాదాలను దిగితే పౌలు విజయం పొంది తిరిగి రాగలడు. కానీ పౌలు తనకున్న జ్ఞానం ఏమైతే ఉందో, తనకున్న మాటలలో బలము ఏమైతే ఉందో, తనకున్న తత్వజ్ఞానము ఏమైతే ఉందో, తనకున్న సమస్తమంతని కూడా ఏం చేసుకున్నాడు అంటే దేవుడు పడాలా తట్ట లేక పొట్టతో సమానం అన్నారు. తట్ట పొట్ట ఎవరు కదమ్మా? చెత్త ఉంటారు. దేవుడు పడాలా బుట్టలో లేక తట్టలో ఉన్న చెత్తతో సమానముగా పౌలు ఎంచుకున్నాడు అంటే పౌలు దేవుని మాటకు ఎంత లోపడ్డాడో చూడండి. దేవుడు ఎవరైనాను ఈ లోకంలో నువ్వు నేనే కాబట్టి ప్రపంచంలో ఎంత గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడైనను, ఎంత దరిద్రుడైనను అని ప్రారంభిస్తున్నారు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనుకుంటా మనము ఈ లోకములో ఉన్నంత వరకు మనుషుల దయ, దేవుని దయ అనేది మనిషికి చాలా అవసరం. మన సమూయేలు గ్రంథంలో లూకా సువార్తను మనం చూస్తూ ఉంటాం. సమూయేలును యేసు ప్రభు బాలుగా ఉన్నప్పుడు మనుషుల దయలను దేవుని దయలను వర్ధిల్లుతూ ఉన్నారు. మనము వర్ధిల్లాలి. ఎందులో వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ దయను సంపాదించుకుంటామో అతనికి ఏ విషయంలో కొదువ చేయని దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు కొదువుగా ఉంటే నీ మీద దయ చూపించడానికి దేవుడు అనేకులు సిద్ధం చేస్తాడు. అనేకులు సిద్ధం చేస్తాడు దేవుడు. కాబట్టి విరోధమైన మనస్సును మనం తీసివేసి, విరోధమైనటువంటి జీవితాన్ని పెరిగివేసి, విరోధమైన సాక్ష్యాన్ని గురుకువలు వేలు చేసి మన జీవితాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఈ దినము నాడు దేవుడు మనందరికీ ఇచ్చాడు. అంచె దినాల్లో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నామండి? అంచె దినాల్లో ఉన్నాం. కడవరి దినాలలో ఉన్నాం. ప్రభు రాకడ సమీపంలో ఉన్నాం. ఆయన ఏ సమయంలో ఏ రాత్రి మన యొక్కకు వచ్చునో తెలియదు. సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీకు లేకపోతే చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, వద్దాంలే అనేటువంటి అహంకారం మనలో పనిచేయకూడదు అంటున్నారు. పౌలు ప్రమాదం ఉందని ఎరిగిన వాడే తిడతారు, కొడతారు, బంధిస్తారు, ఖైదీగా చేస్తారు, అవసరం చంపుతారు అన్న సమాచారం తెలిసిన వాడై సువార్త ప్రకటించడానికి సిగ్గుపడలేదు, భయపడలేదు. దేవుడులారా ఈరోజు నీవు నేను కూడా సిగ్గుపడని, భయపడని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విరుద్ధమే, జ్ఞానులను వారి నియుక్తిలో ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంత సమాచారాన్ని దేవుని చూసానికి చూద్దాం. మొదటిగా మానవ జ్ఞానం. మొదటిగా ఏ జ్ఞానం అండి? మానవ జ్ఞానం. మానవ జ్ఞానం మానవునికి సరిపోలేదు. మానవ జ్ఞానం మానవునికి ఉపయోగం లేదు. మానవ జ్ఞానం మానవుని ఎదుగుదలగా చేయలేకపోయింది. మానవుని జ్ఞానం దేవుని దగ్గరకు తీసుకువెళ్ళలేకపోయింది. మానవుని జ్ఞానం దేవుని యొక్క సమీపముగా ఉండలేకపోయింది. ఎందుకు నీ జ్ఞానం? యోబు వాక్యాలు చదువుతాం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకుంటాడు,
కపటుల ఆలోచనను దేవునికి స్తోత్రం. ఇది మానవునికి ఉన్న జ్ఞానం. నీకున్న జ్ఞానంలో కపటం ఉన్నది, నీకున్న జ్ఞానంలో అసూయ ఉన్నది, ద్వేషాలు ఉన్నాయి, రాగ అనురాగాలకు చోటు లేకుండా పగలతో ఉన్నావు కనుక నీ జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? తలక్రిందులు చేస్తుంది. ఏం చేసింది? తలక్రిందులు చేస్తుంది. నీ జ్ఞానమును నమ్ముకుంటే నువ్వు తలక్రిందులు పాలైపోతావు. నీ జ్ఞానమును నమ్ముకుంటే నీ జీవితము వ్యర్థమైపోతుంది. అయితే నీ ఏం చేయాలి? నీకున్న జ్ఞానము ఏమైతే ఉందో దానిని ప్రక్కన పెట్టి దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానాన్ని వెతకాలి. ఎలా వెతకాలి? యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలు. మనము ఎలాంటి సంబంధులం అంటే సత్య సంబంధులం. ఎలాంటి సంబంధులం అంట? సత్య సంబంధులం. అంటే దేవుడు మనలో ఏమి నింపాడు అంటే సత్యాన్ని నింపాడు. సత్యమని విత్తనాన్ని మనలో వేసి సత్యమనే డాలును మనము కట్టి సత్యమనే సాక్ష్యాన్ని మనకిచ్చి లోకములో మనల్ని వదిలాడు. నిన్ను కూర్చోమని, నిద్రపోమని, ఆరోగ్యవంతంగా ఉండి నీ పని చేసుకోమని పంపలేదు. సత్యమును నువ్వు ధరించిన కారణంగా సత్యములో ఉండే జీవాన్ని, సత్యములో ఉండే ప్రసన్నతను పొందావు కనుక ఆ సత్యాన్ని ఏదే నువ్వు ఎలాగ పొందావో ఎదుటివాన్ని కూడా అలాగ పొందినట్లుగా నువ్వు సువార్త చెప్పాలి. అదే నిజమైన జ్ఞానం. దేవుని జ్ఞానం నిన్ను సత్య సంబంధులుగా చేసింది. దేవుని జ్ఞానం నిన్ను విరోధులుగా చేయదు. దేవుని జ్ఞానం ఒకరికి దగ్గరగా చేసింది. దేవుని జ్ఞానం నీ కుటుంబానికి, నీ సహోదరులకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి దగ్గరగా చేస్తుంది. దేవుని జ్ఞానంలో ఎలాంటి పౌరుషాలు లేవు. ఆత్మీయ జీవితము తగ్గింపు కలిగి ఉంటాడు. క్రైస్తవ భాషలో హృదయం ఏమో తెలుసా? హృదయము కర్తన చేసుకోవాలట. హృదయాన్ని ఏం చేయాలండి? నర్తన చేసుకోవాలి. నీ హృదయాన్ని నర్తన చేసుకోకపోతే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండలేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. జ్ఞానుల యోచనలు వ్యక్తములని ప్రభువులకు తెలియను అని రాయబడినది. దుష్ట తలంపులు ఉండకూడదు వాళ్ళకి. ఎందుకంటే అది వ్యర్థం. నేను నాశనంలో తీసుకుపోతుంది. నిన్ను బాగుపడదు. నాశనకరమైన మార్గములను తీసుకుని నీ జీవితాన్ని దేవునికి చెందకుండా పాడు చేస్తాడు. అందుకని నువ్వు దేవుని జ్ఞానమును కలిగి ఉండాలి, కానీ దుష్ట తలంపులు నీలోనికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 21వ వచనం ఏమంటాడు చూడండి. కాబట్టి ఎవరును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీవే. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని మీయే, అన్ని మనమే. ఎందుకు వారికి ఎదురు సంశయపడతాం? ఎందుకు ఎంతో వారికి సంశయపడతాం? అన్ని మనమేనండి, కానీ తీసుకునేటువంటి పరిస్థితి నీలో లేదు. అన్ని మీయే అంటున్నాడు. నీ ఉన్నాయి ఇక్కడ, అన్ని మీయే. ఇవన్నీ ఏం చేయలేవు? తీసుకోవాలి. తీసుకోవాలి. నీలో ఉండాలి సత్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సాక్ష్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే నీకు కలిగి ఉంటావో లోకంలో ఉన్నవన్నీ నీయే. దేవుని అందుకని చూడండి, ఎంతకీ దీనుడైన అతిశయమైన కొంచెమైనా కనపడతాది. కానీ బైబిల్ చెప్పాలి, క్రొత్త నిబంధనలో అతిశయము అనే గర్వము నీలో ఉండకూడదు. గర్వము అనేది ఆటోమేటిక్గా మన జీవితంలో వచ్చేస్తుందండి. నీవేం చెప్పాల్సిన ఏం లేదు. ఎవరు ఎత్తుతాడు తెలుసా? అపవాది ఎత్తుతాడు. ఏం చేస్తాడండి? అపవాది ఎత్తేస్తాడు. మానవ ఆత్మను దేవుని ఆత్మలోనికి కలవనివ్వకుండా అపవాది ఏం చేస్తాడండి? అసత్యాన్ని విత్తుతాడు నీ హృదయంలో.
మానవ ఆత్మ దేవుని ఆత్మలో మిళితమైతే ఆ సంతోషము, ఆ ఆనందం లేదండి. అందుకని పౌలు చెప్తుంటారు, పౌలు ఎవడు, అపోస్తలుడు ఎవడయ్యా, కేఫా ఎవడయ్యా, లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందునను రాబోయే విషయమైన సమస్తము నీవే. అసలు పౌలు ఎవడు, అపోస్తలుడు ఎవడు, కేఫా ఎవడండి? ఈ లోకములో జీవమైన మరణమైన ప్రస్తుతమందున్న విషయములు ఏదైనా కానీ అన్నీ నీవే. అందుకు నువ్వు ఎలా ఉండాలి అంటే తండ్రితో ఐక్యమై ఉండాలి. ఎవరితో ఐక్యతగా ఉండాలంటే తండ్రి. నీ కుటుంబంలో తండ్రి, నీ ఆత్మీయ తండ్రి, పరలోకమందున్న తండ్రి. వీళ్ళకి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఐక్యత కలిగి ఉండాలి. నీ బ్రతుకు ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటుందో అప్పుడు మనల్ని ఎవరంటారంటే బైబిల్ ఏం తెలుసా? నీవు క్రీస్తు వాడివి, క్రీస్తు దేవుని వాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి వారం అంటే క్రీస్తు వారం. క్రీస్తు ఎవరట? క్రీస్తు దేవుడు వారైతే మనం ఎవరమంట? మనము కూడా క్రీస్తు వలన, దేవుని వలన దేవుని వారం అయిపోయాం. నువ్వు దేవుని వారం అవ్వాలంటే డైరెక్ట్గా అవలేము. ఎందుకో తెలుసా? ఆయన మధ్యవర్తిగా తన కుమారుడైన క్రీస్తు యేసు పెట్టుకున్నారు. యేసు నామములో తప్ప ఏ నామములో ప్రార్థన చేసిన తండ్రి వినడు. యేసు నామములోనే ప్రార్థించాలి, యేసు నామములోనే తండ్రిని అడగాలి, యేసు నామములోనే తండ్రి పాదాలు పట్టుకోవాలి. యేసు నామమును స్తుతిస్తేనే తండ్రి మన యందు జాలి పడతాడు. ప్రభునందు పిల్లలా, తండ్రిని స్థుతించగలిగినటువంటి జీవితము నీకుంది అంటే కనుక నీలో సత్యం ఉండాలి, నీలో జీవం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సాక్ష్యం ఉండాలి. అది కాపాడుకుంటే జీవితం నడిపించుకుంటే నిత్యమును దేవుని వారిదే, క్రీస్తు దేవుని వారి కనుక మనము క్రీస్తు వారమయ్యాం. అలాంటి కృప మనందరికీ తోడైనను గాక. మనం ప్రార్థన చేసుకుందాము. తలవంచండి. ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ ఘనమైన నామాన్ని స్తుతించడానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. మాలో జ్ఞానం ఉన్నది కదా అని నేను అతిశయపడితే నేను పడిపోయినటువంటి వారితో సమానం. నేను పడిపోకూడదు స్వామి. ఎందుకనగా నా కొరకు రక్తము కాల్చి చిందించి లోకములకు వచ్చిన క్రీస్తు పడిపోయినవాడు కాదు, లేచినవాడు. అతి అనుభవాన్ని మాకు కూడా అనుగ్రహించండి. ఈరోజు నీ వాక్యం నీ బిడ్డలందరినీ దర్శించు ప్రభు. వారి జ్ఞానాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారేమో అది వ్యర్థమని గ్రహింపు దయచేయండి. వారిలో నీ జీవము లేక, నీ సత్యము లేక నాశనకరమైనటువంటి మార్గంలోనికి అపవాది నడిపిస్తున్నాడేమో గ్రహించి జీవ మార్గంలోకి వచ్చి, సత్య మార్గంలోకి వచ్చి సువార్త వలన నేను కలిగి ఉన్నాను అనేటువంటి గొప్ప సాక్ష్యముతో మనకు తానుగా నీకు విధేయత కలిగి సాక్ష్యాలు నిరూపించుకునే తరగతి నడిపించారు. ఈ కోవిడ్ దినాల్లో మేము తగిన జాగ్రత్తలతో మా జీవితాన్ని నడిపించుకోవడానికి జ్ఞానకమైన మా సహోదరుల పట్ల మాకున్నటువంటి భారమైనటువంటి ఈ సువార్త పట్ల మనసాగించగలిగినటువంటి ధన్యత మాకు దయచేయండి. ఇకే మహిమ చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా విన్న బిడ్డలందరూ దీవించబడాలి, మెలకువ కలిగి ఉండాలి, హృదయ నేత్రములు తెరవబడాలి, నీలో అంటుకట్టబడి క్రీస్తు వారవాలి. అట్టి కృపగల ధన్యత ప్రతి వారికి దయచేయమని దాసులు చేసిన ప్రార్థనకు ప్రతిఫలమైందని యేసుక్రీస్తుని ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికి తోడై ఉండును గాక. ప్రభేశ్వరం సంపూర్ణ విజయము కలుగు గాక. అపవాది క్రియలు అనంత నాశనములు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.